కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎలా ఉంది లైఫ్? బాగుందా? గుడ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 1 year. 1 year అయిందా? యానివర్సరీ ఇప్పుడు మొన్న Feb 21st. బాగానే గుర్తుపెట్టుకో. నార్మల్ గా గుర్తుపెట్టుకోదు. నీకు తెలియదు అని చెప్పి ఎంగేజ్మెంట్ డేట్ అడగండి ఒకసారి. ఎంగేజ్మెంట్ చేయండి ఇప్పుడు. తెలుసు, అది కూడా December. ఇప్పుడు ఆలోచించుకుంటది ఈ గ్యాప్ లో. నవీన్ గ్యాప్ లో ఆలోచిస్తున్నా. చెప్పు. December 7th. నిజంగా నవీన్ గ్యాప్ లో ఆలోచించవా? అంతే. లేదు, సడన్ గా అడిగితే ఎలా చెప్తారు చెప్పు. అలాంటి సడన్ క్వశ్చన్ ఇంకా చాలా ఉన్నాయి. సడన్ గా కొంచెం మైండ్ అక్కడ బ్లాంక్ అయిపోతుంది అనమాట. అంత హ్యాపీయా ఇద్దరు? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. శివ, ఎలా పరిచయం ఇద్దరు? ఇండస్ట్రీయా? చెప్పాంగా ఆల్రెడీ. వేరే ఇంటర్వ్యూ చెప్పి నాకు అనుకుంటున్నాను. సో నాకన్నా ఎక్కువ ఈయన బాగా చెప్తారు. చెప్పు. ఎందుకు స్టోరీ నరేషన్ బాగా చెప్తాను. అంటే నువ్వు ట్రై చేసారా? ట్రై ఏం చేసుకోలేదు, అది అలా అయిపోయింది. డెస్టినీ యాదృచ్ఛికం అంటారు కదా, యాదృచ్ఛికం. కాదు, మీరు ఎక్కడ కలిసారు నార్మల్ గా? వీళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటి నువ్వెందుకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఫ్యామిలీస్ కలిసారు. రిలేటివ్స్ కలవడమే ఫ్యామిలీస్ అన్నమాట. నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పండి. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట, లాంగ్ బ్యాక్. ఎప్పుడో ఇట్లా సరదాగా తిరుపతిలో వెళ్తూ హాయ్ అని అనుకున్నారు. తిరుపతిలో వెళ్తున్నా అది అంతేలే, తిరుపతిలో హాయ్ అని అనుకున్నారు. ఆ హాయ్ కాస్త 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అనమాట. జస్ట్ సమ్ స్ట్రేంజర్ హాయ్ అనుకున్నారు. అలా 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయి, నాకు తెలియదు తను తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ తెలీదు. మా ఫ్యామిలీస్తో క్లోజ్ ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళంట. నాకు అది కూడా తెలియదు. నేను కలిసేదాన్ని కాదు. నువ్వు కాదు, వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ సిస్టర్ కానీ. సో మనోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన ఇంట్లో స్టే చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇక వన్ ఫైన్ డే నేను ఒక నరేషన్లో ఉండి స్టోరీ డిస్కషన్లో ఫుల్గా ఉండే అనమాట. ఫుల్గా అదే స్టోరీ డిస్కషన్లో అది ఒక మార్నింగ్ 6 అయిపోయింది. 6-7 కల్లా పడుకునేసరికి ఇంటి నుంచి ఫోన్, ఇట్లా తిరుపతి ఆంటీ వాళ్ళు వచ్చారు, రావాలి అది ఇది. ఇంటికి నాకు అసలు అంటే ఎందుకు లేచానో తెలియదు, దేనికి లేచానో తెలియదు. వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హ్యాంగ్ ఓవర్లో హెడేక్లో ఉన్నాను నేను. తీరా చూస్తే ఒక అమ్మాయి పార్క్ చేస్తుంది అందంగా బయట కారు. అంటే వచ్చి రాని డ్రైవింగ్తో అందంగా బాగా పార్క్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను హీరోయిక్గా వాళ్ళ మదర్ని హెల్ప్ చేయమంటారా అన్న. అప్పటికి అమ్మాయి పార్క్ చేసేసింది. ఇక పైకి రావడం, కూర్చోవడం. ఈ అమ్మాయి అప్పటికి చూడలేదు, చూడలేదు. వసంతి కృష్ణన్ బిగ్ బాస్ అని వాళ్ళు నాకు చెప్పడం ఆ టైంలో, అచ్చా ఇదేంటో చూద్దాం అని చెప్పి నా రూమ్ లోకి వెళ్ళి ఫస్ట్ అంత హెడ్ఏక్ ఉన్నా కూడా గూగుల్లో సర్చ్ చేశాను నేను వసంతి కృష్ణ. ఇంటర్వ్యూ ఇచ్చింది మా ఇద్దరిది బజ్ వస్తుంది. సో అలా పేరు చూసి నేను ఫస్ట్ టైం చూడ్డాం అమ్మాయిని, ఫొటోస్. మేబీ ఎప్పుడైనా ర్యాండమ్ గా రీల్స్ లో చూసుంటాను కానీ అమ్మాయిలను చూడను కదా నేను, చాలా దూరంగా. ఇది నీ ఫ్రెండ్స్, నీ ఎక్స్లు, నీ కాలేజ్ మేట్స్ అందరూ చూస్తే ఇది వాళ్ళు ఎలా నవ్వుకుంటారంటే అలా నవ్వుకుంటారు. అమ్మాయిలు చూడను కదా జనరలీ అంట. ఎక్స్లు అబ్బా దీని గురించి మాట్లాడ. సో ఆ అమ్మాయిని చూడడం, తర్వాత వీళ్ళు వచ్చే ముందు నేను పడుకోవడము. సో వాటర్ కోసం వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళందరూ వచ్చారనమాట ఇంట్లోకి. అప్పటికే రూమ్లోకి పరిగెడదాం అనేసరికి వీళ్ళు వచ్చేసారు. మా మదర్ ఇంట్రడ్యూస్ చేయడం, ఫుల్ హెడేక్తో కూర్చోబెట్టారు. కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్ టాక్స్. నేను తల ఇలా పట్టుకొని నెత్తిన వస్తుంది అని అంటే, మా మదర్ చాలా కాన్ఫిడెంట్గా నైట్ షిఫ్ట్ చేశాడు మా అబ్బాయి, సాఫ్ట్వేర్ కదా అందుకే హెడేక్ వస్తుంది అని అంటే, నేనేదో గునుక్కుంటున్నాను లోపల ఇన్నర్ వాయిస్ లాగా, ఇది హ్యాంగ్ ఓవర్ అని ఏదో అన్నాను. తిని చాలా గట్టిగా నవ్వింది. ఇలానే పక్కనే కూర్చున్నాం. దీనికన్నా వర్స్ట్గా నవ్వింది అనుకోండి ఇంకా. సో మేబీ వాళ్ళకి ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్చర్ అయినాయి. ఇక ఓ 2 days తర్వాత మెల్లగా వీళ్ళ పిన్ని యాక్చువల్లీ ఇనిషియేట్ తీసుకొని, మీ ఇద్దరు పక్కన బాగున్నారు, సో ఏమంటారు బాబు అని చెప్పేసి. మా పిన్ని 2 days తర్వాత, కానీ అత్తయ్య ఆ రోజే అడిగింది, నువ్వు నా కోడలు అయితే ఎంత బాగుంటుంది తెలుసా బిడ్డ అనింది. అత్తయ్య ఆ రోజే అడిగారు. మా పిన్ని అయినా 2 days తర్వాత. నా కొడుకు కన్నా పెద్దదానివి కాబట్టి అయిపోయింది. చిన్న అమ్మాయి అయితే పెళ్లి చేసి అడిగేదాన్ని ఏదో అడిగారంట. అది నాకు తెలీదు. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. అవునా ఆంటీ, సరే ఆంటీ అని చెప్పి నేను ఇక జీవితంలో రావద్దు అనుకుందంట మా ఇంటికి. దారిలో వచ్చేటప్పుడే ఇదేంది ఇంత దూరం ఉంది ఎల్బీ నగర్, నేను జీవితంలో ఇలా ఇంటికి రావద్దు ఇక అనుకుందంట. తదాస్తు దేవతలు నాకు తెలిసి జీవితం అవుతుందని నాకు తెలియదు సార్. ఎన్నిసార్లు
బాధ ఉంది సార్. కానీ పెద్ద 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 ఏంటి నాకు కన్ఫ్యూజన్. పెద్ద ఈయన కన్నా నేను 2 years పెద్ద. నాకన్నా పెద్ద. ఐఎమ్ జస్ట్ పెద్ద ఐఎమ్ జస్ట్ 28. అంత సీన్ లేదులే కానీ అని చెప్పారు నాకు పెద్ద అని, తను చిన్న అని. బట్ తను నాకన్నా 1 year అంతే. 1 year or 6 months వేరియేషన్ అంతే. 6 months ఏముండదు సార్. కానీ తనకన్నా నేను కొంచెం పెద్దే. 1.5-2 years ఉంటుంది. అయిపోతాయి. ఏదైతే జరిగితే జరిగింది కానీ ఈసారి నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది. 1 year పెద్ద 2 years పెద్ద చెప్పేటప్పుడు 1.5 year పెద్ద. 1.5 year కన్నా ఎక్కువనే. ఆల్మోస్ట్ 2 years దగ్గరలో ఉంటుంది. జస్ట్ 3 months దాకా 2 years. గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి? ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉండే? అంటే రీసెంట్ గానే చెప్పాడు నాకు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి. ఒక్క నిమిషం. నన్ను అడిగింది క్వశ్చన్ కి అంటే నాకు చెప్పింది నేను చెప్పేస్తాను అన్నమాట. నాకు ఆగలేదు, నువ్వు తింటావా? 100 మంది అని కాదు, నాకు ఆగలేదు. మా నటరాజ్ మాస్టర్ అయితే నేను 121 చిన్నప్పటి నుంచి అంటే ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ లైఫ్ అని 100 మంది లేదు. నేను అంటే ప్రతి ఒక్కరిని చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసేవాడిని. అందరు రిజెక్ట్ చేసేవాళ్ళు. నన్ను ఒక 100 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు. 100 మంది రిజెక్ట్ చేశారు. ఒక్కరు వాళ్ళలేదు. లాస్ట్ కి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. అంటే అంతమంది పడలేదని నేను పడ్డానని చెప్తున్నాడు. మా ఇంటి ఆమె అలా ఎలా పడకపోవడం? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు పడకపోతే? ఎక్స్లు ఎలా అవుతారు? ఇప్పుడు నిజం చెప్పు సార్. ఇప్పుడు నిజం చెప్పు సార్. నిజం చెప్పు. ఏంటి? నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు శివ, నిజంగానే లేరు. మీకు తెలియదు ఏముంది. నేను ఎప్పుడు అడిగాను. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఈ డిస్కషనే లేదు. సరే సరే, ఇది ఒప్పుకోరు కానీ నీకు తెలుసు శివ, నాకు తెలుసు, చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు. వదిలేసేయండి. తనకే వదిలేసేయండి. ఏమంటారు అది ఏకపత్ని వ్రతుణ్ణి. ఈమె కూడా నువ్వు ప్రపోజ్ చేసావు? తనే చేసింది. తనే చేసింది ఫస్ట్. యాక్చువల్లీ ఎవరు ఏం చేసుకోలేదు. ఫస్ట్ ఈయన ఏ రోజు అయితే మీట్ అయ్యానో ఆ రోజు నైటే ఫోన్లు స్టార్ట్ చేశాడు, మెసేజ్లు స్టార్ట్ చేశాడు. ఇంకా అలా అలా వెళ్ళిపోయి ఇద్దరం కనెక్ట్ అయ్యాము. ఒక రోజు తిను ఐ లవ్ యూ చెప్పు అని అంటే నేను చెప్పాను. నేనే చెప్పాను. అప్పుడు చెప్పమంటే నేను చెప్పాను. ఓకే, ఇష్టం ఉండే చెప్పాను ఆబ్వియస్లీ. అంటే నేను కాదు అడిగింది, నేను కాదు. బ్లాక్ డాగ్ అడిగాడు. లోపల ఉన్నాడు బ్లాక్ డాగ్. ఇంట్లో ఫంక్షన్ ఉండే. నువ్వు కాదు అడిగింది. ఒక్క నిమిషం. ఫంక్షన్ ఏదో అయి ఉండే, మనది ఒక ఈవెంట్ అయి ఉండే. సో నైట్ రిటర్న్ వీఆర్ కమింగ్ బ్యాక్, ట్రావెలింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఆ టైంలో ఎందుకు సడన్గా తను కాల్ చేసేసరికి నాకేమనిపించిందో లేదు. సరే చెప్పు అని అన్న. తను ఇమీడియట్గా విత్ ఇన్ ఏ సెకండ్స్, లైక్ 1-2 seconds తను చెప్పేసింది. మరి నువ్వేం చెప్పావా అన్నది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. 5 seconds 6 seconds కామ్గా ఉన్నాను నేను. తనకు ఇక కోపం వచ్చింది బాగా. సరే బాయ్ అన్న. నేను థ్యాంక్ యూ అన్నాను. యాక్చువల్లీ ఏం చెప్పావా అడిగి ప్రపోజ్ అడిగి నువ్వే థ్యాంక్ యూ చెప్పేసరి తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. నాకు అర్థం కాలేదు, మట్టి బుర్ర కదా. సో అడవి మనిషిని నేను. సో అడవి మనిషిని కదా. ఇంటికి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ 2 బ్లాక్ డాగ్ కాస్త జేమ్స్ అని ఉండే. సో రౌండ్ 2లో కూర్చున్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తే తాగబోతు అనుకుంటారా. ఇప్పుడు నేను అసలు నాకేం అలవాటు లేవు శివ. నిజమే శివ, అన్ని కట్ చేపిచ్చేసా. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మొత్తం కట్ సార్. సో ఇక పిప్పి చేసా. నా కోసం చేసుకున్నాను శివ. యాక్చువల్లీ కాదు, మామూలుగా ఆడియన్స్ లైక్ మీ అభిమానులు అడుగుతున్నారు బేబీ ఎప్పుడు. బేబీ చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏ రీల్ పెట్టినా మా ఇద్దరిది, ఏ ఫోటో పెట్టినా కింద ప్రెగ్నెంటా మాకు అయ్యి 1 year అయ్యింది. జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను, తనని మంచిగా కూర్చోబెట్టి తినబెడుతున్నవాడు పొట్ట విరిగిందే కానీ అది ప్రెగ్నెంట్ కాదమ్మా. ఓపెన్ గా చెప్తున్నాను మీకు. కుక్కుతానమాట. చిన్నపిల్లల్ని కుక్కినాడు, తిను ఇంకో 2 ముద్దలు తిను అని చెప్పి అట్లా వచ్చిన పొట్టనే అది, ఇంకా వేరే పొట్ట. యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే అనుకున్నాము శివ, లేకపోతే పెళ్లి చాలా లేట్ గానే చేసుకునే వాళ్ళము. తినకైతే అసలు మైండ్ లో అది పెళ్లి చేసుకుందామనే ఇదే లేదు, ఐడియానే లేదు. అంటే 25లో చేసుకుందామని తినకుండా నాకు కూడా అంతగా లేదు. మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవాలి అని. సో బేబీ టాపిక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకోక ముందప్పుడే అనుకున్నాము ఒక 2 years టైం తీసుకుందాం మనము. సో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద బేబీస్ అని చెప్పి. సో అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. తన వర్క్స్ తను చూసుకుంటున్నాడు. తన మూవీస్ కానీ ఇంకా ఏమి రిలీజ్ కాలేదు కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో నేను కూడా ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కునేంత వరకు మేమిద్దరం, సెటిల్ అయ్యేంత వరకు మేమిద్దరం, దెన్ విల్ గో విత్ ద బేబీ. టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే అసలు ఆ టాపికే లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా, మ్యారేజ్ ఒకటే 25లో చేసుకుందాం అని అనుకున్నాం.
అది కూడా ఎందుకు అని అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఇద్దరము, కొంచెం సెటిల్ అవుదాము, బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాము. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మాకు ఇప్పటివరకు ఆ టాపికే లేదు, బేబీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నా మూవీస్ కూడా కొన్ని రిలీజ్కి ఉన్నాయి అండ్ నేను నెక్స్ట్ కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడైతే. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీయా తన పరిచయం అవ్వక ముందు? తను రాకముందు నుంచే ఇండస్ట్రీ. నేను రాకముందు ఒక 2 మూవీస్ దాకా చేస్తాను, ట్రై చేస్తూనే ఉన్నాను మూవీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టార్ ఇస్ బోర్న్ అది రిలీజ్కి ఉంది కదా? ఇప్పుడు రిలీజ్కి ఉంది అది. ఇప్పుడు ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేసాం, మీకు చూపించాను నేను పోస్టర్స్, 2 సాంగ్స్. అందులో ఒక సీన్ ఉంది లిప్ లాక్. ఎక్స్పెక్టెడ్ అందులో ఒక సీన్ లోనే లిప్ లాక్ అని చెప్తున్నావు. ఆ సినిమా మొత్తం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నెక్స్ట్ అడుగుతా, నాకు పూర్తి కంప్లీట్ చేయండి. ఓ పని చేయండి శివ, మీరు ఇటు వచ్చేయండి, మీరు అటు వెళ్ళిపోండి, మీరు అడగండి మా ఇద్దరిని. అంటే ఆ లిప్ లాక్ అనేది నువ్వు తీసుకోలేకపోయా. నేను సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నాకు తెచ్చి ఇలా చూపించాడు అనమాట. ఆ లిప్ లాక్ చూసి ఎన్ని దెబ్బలు బాధానంటే నేను పాస్ చేసి జూమ్ చేసి నేను అప్పటికి కొట్టి మామూలుగా చేయాల నేను జూమ్ చేసి చూపిస్తుంది. చూడు 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 మూతంతా పెట్టావు కదా చూడు అంటే నాకు అర్థం కావట్లేదు. లేదు అది చీట్ చేసినాము, ఐ వాస్ క్లోజింగ్ మై లిప్స్ అని చెప్తున్నాను అప్పటికి. అది ఆ చీట్ అని చెప్పాను నేను. ఎలా అక్కడ చీట్ ఎలా ఉంది? అంత క్లోజ్ కాబట్టి చీట్ అని అంటావు నువ్వు? ఇండస్ట్రీలో ఉండే అమ్మాయికి చెప్తున్నావు నువ్వు అది చీట్ అని. అలా ఎలా పెడతావు బ్రో ముద్దు? ఎలా శివ? ఇలానే కదా, నోటితోనే పెడతాం కదా. చూడు అదే కదా, తను రాకముందు కదా, ఇదొకటి అంటాడు. తను రాకముందు కదా సీన్స్ అని జరిగినాయి. అవునా? లేకే కదా షూట్ స్టార్ట్ అయింది. ఏది అది లేదు, అది అప్పటికి టాకీ అయిపోయింది కంప్లీట్. బ్యాలెన్స్ మొన్న తీసుకున్నారు పెళ్ళైన తర్వాత. సో నేను రాకముందు షూట్ జరిగింది వాళ్ళకి, అందుకనే బతికిపోయాడు. లేదంటే నేను అంత డేర్ చేయను కదా ఇప్పుడు. ఇప్పుడు చేయడు. ఇప్పుడు కాదు, ఒప్పుకోరా? ఎందుకు చెయ్యి? సినిమాయే కదా, ప్రొఫెషన్ కదా. నా నెక్స్ట్ స్క్రిప్ట్ తను చదివింది అనమాట. సో తనకు ఇలా ఉంది, నన్ను పీగా బీస్కి చంపేయాలన్నందుకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ రా మూవీ అది. సో మీరు ఏ సీన్ చూసినా కాదు. ఇప్పుడు ప్రొఫెషన్ లో సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటాయి కదా. నీకు యాక్సెప్ట్, తను చేస్తే నీకు యాక్సెప్ట్ కాదు? అస్సలు కాదు. అడగండి, నాకు ఈ క్వశ్చన్ కావాలి కానీ ఇక్కడ నుంచి అడిగింది. ఇంకా కాదు పెట్టట్లేదేంటా అని చూస్తున్నాను. పెట్టేశారు కదా మెల్లగా. ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ దట్. తను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు. నేను ఓకే అన్నాను. శివ మొన్న ఏమైంది తెలుసా, ఒక సీరియల్ షూట్ లో నాది ఫస్ట్ నైట్ సీన్ అయిందా? అంటే ఆ సీన్ అయిందా మరి నాకు చెప్పలేదు ఎందుకు? అరే నేను మొన్న టెలికాస్ట్ అయినప్పుడు ఇదిగోరా ఇది జరిగింది, సినిమాలో లాగా సీరియల్ రావురా, సినిమాలో లాగా చేసుకొని దుప్పట్లలో దూడాలు ఇవన్నీ చేయరు అంటే నేను అలా అనలేదు. గత 10 రోజుల నుంచి చూస్తున్నా పారాని వేసుకుంటున్నావు, గోరింటాగ్ వేసుకుంటున్నావు. ఎన్ని రోజులు చేస్తారు శివ? నాకు అర్థం కదా అదే సీన్. మీకు అర్థమైంది కదా క్వశ్చన్ అది. ఇప్పుడు మన సినిమాలో అనుకోండి, ఒకటే రోజులో ఒక కాల్ షీట్ లోనో వి విల్ కంప్లీట్ దట్. సీరియల్స్ ఆర్ డిఫరెంట్ కదా, నాకు తెలియదు కదా. ఎప్పుడు చూసినా ఇంట్లోకి రాగానే చేతికి అది గోరింటాకు ఉంటుంది, కాళ్ళకి పారాని. నేను అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ పెళ్లిలో నా పెళ్లిలోనే పారాని మూడు రోజుల కన్నా ఎక్కువ చూడలేదు నీ కాళ్ళకి, అలాంటిది డమ్మి దాంట్లో 10 రోజులు చూస్తున్నా, నాకు ఎలా అనిపిస్తుంది అని అన్న. ఇది నా క్వశ్చన్ అంతే, అక్కడ ఏం లేదు. బేసికలీ ఫస్ట్ మా ఇద్దరికి ఇంత పొసెసివ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇద్దరికి ఈచ్ అదర్ పొసెసివ్ ఉంది. నాకు లేదు అని చెప్పలే, నాకు బీభత్సంగా ఉంది, తనకి బీభత్సంగా. సో అందుకనే మేము అండర్స్టాండింగ్ తో అవేవి లేకుండా మంచి కంటెంట్ తో వెళ్ళు మూవీస్ అని అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నాం అంతే. అంత మించి ఒక్క సినిమాకి తను యాక్సెప్ట్ చేసింది, నెక్స్ట్ సినిమాకి చెప్తాడంతే చెయ్యను. నెక్స్ట్ సినిమాకి నన్ను అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అది నువ్వు చేసుకో అన్నట్టు. అంటే చేసుకో, ఆ డైరెక్షన్ నేనే చేసుకుందాం. నెక్స్ట్ బాబు ఇల్లే చాలు కానీ లే కాదు. బిగ్ బాస్ కి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని. అంటే రిలీజ్ అవ్వకపోయినా కంటిన్యూ నేను మూవీస్ చేసేదాన్ని.
సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఫుల్ నేను షోస్ కానీ ఇంకా రిలాక్స్ అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు ట్రైయింగ్ కదా, సో ఇది ఉండేది, ఉడుకు అనేది ఉండేది. ఇప్పుడు అందరికి తెలిసిపోవడంతో కొంచెం అనేది కామ్ అయిపోయి నేను ఇంకా సీరియల్స్ కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కునేసాను. సో ఇప్పుడు సీరియల్స్ కానీ షోస్ కానీ అవి నడుస్తున్నాయి. అది ఇప్పుడు ఎందులో చేస్తున్నా సీరియల్ జెమినీలో, జమ్నీ టీవీ జెమినీ కావాలి, స్టార్ మా ఈటీవీ ఉన్నాయి కదా ఎందుకు? ఈటీవీ నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ బిఫోర్ అయితే స్టార్మాలో నాకు అంతగా సీరియల్స్ ఎక్స్పెషలీ ఫస్ట్ లీడ్ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. సెకండ్ లీడ్స్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ. సో నాకు జమ్నీ నుంచి ఇది చెన్నై ప్రాజెక్ట్ వల్ల దే యాక్సెప్ట్ మీ యాజ్ ఏ మెయిన్ లీడ్. సో నాకు మెయిన్ లీడ్గా చేసింది నేను జమ్నీ టీవీ. సో ఇక్కడ నుంచి నేను న్యూగా నాకు అనుకునేది నేను చేస్తున్నానంటే జమ్నీ టీవీ. మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు, ప్లస్ హీరోయిన్గా అయితే నన్ను ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు. మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ సీరియల్స్లో మాత్రం వెనకబడిపోయాను. యాజ్ ఎ హీరోయిన్గా నాకైతే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో. షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. 2 years అయిపోతుంది కదా ఏంటిది బిగ్ బాస్ అయిపోయి 2 years అవుతుంది. అవును. ఎందుకు ఆడియన్స్లోకి వెళ్ళడం, వెంటనే కనిపించడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, అవన్నీ ఎందుకు తగ్గింది వాసంతి? తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెక్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాది సీరియల్. సో ఆ హెక్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా. నేను ఏమి చేసుకోలేక అంటే అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. సో అది కొద్దిగా పెట్టుకొని చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో. అండ్ ఇంకొకటి జమ్నీ టీవీలో మనకి షోస్ అనేది చాలా తక్కువ. ఇదే స్టార్మాలో ఈ సీరియల్ పడునుంటే మేబీ షోస్లో కనిపించేదాన్నేమో. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే షోస్ తగ్గడం వల్ల నేను ఎవరికి కనిపించలేదు అని అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా వేరే ఛానల్స్, లేకపోతే వేరే ఛానల్స్ ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈటీవీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో నాకు ఇక్కడ అగ్రిమెంట్ 1 year ఉండడంతో ఏ సీరియల్ చేయకూడదు అని చెప్పి ఇది జమ్నీ టీవీ రూల్స్ అంట. సో నాకు తెలియదు అది, అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ సీరియల్ ఒప్పుకోలేకపోతున్నా. ఫస్ట్ వన్ సీరియల్తోనే ఆగిపోయాను ప్రెసెంట్ అయితే. బట్ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ నా యూట్యూబ్ కానీ. యూట్యూబ్ చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ, జనాలు కనెక్ట్ అయిందే మాకు నా యూట్యూబ్ ఛానల్ త్రూ నుంచి. సో ఐల్ స్టార్ట్ అగైన్, డెఫినెట్లీ ఐల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ దిస్ ఉగాది. మళ్ళీ మంచి కంబ్యాక్ ఉగాదికి డెఫినెట్గా.